హలో, దావత్ అంటున్నావా? నేను వచ్చేటట్టు కనిపిస్తలేదు కానీ వాడెవడో చెరువులో కూడా చచ్చిండు. 3 రోజుల నుంచి లెంకుతున్నా వాడిని దొరుకుతలేడు. వాని సావు నా సావుకు వచ్చింది. ఆ చెరువుకానే డ్యూటీ పడ్డది. ఏదో ఛాయ్ తాగుదామని బయటకు వచ్చిన. మళ్ళీ వాళ్ళు ఆడికే ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ చేస్తా. రే, మన చెరువులో కూడా పడ్డాడంట. 3 రోజుల నుంచి ఎంత లెంకినా దొరుకుతలేడంట. వీళ్ళు కూడా చల్లబడ్డారు. 2 రోజులు ఎత్తికి వీళ్ళు కూడా మానేస్తారు. గట్ల ఎట్లా ఇట్స్ పెడతారు భయ్? అయినా మానవత్వం లేదా? మానవత్వం తగ్గిపోతుంది మెల్లమెల్లగా మనుషులకు అందరికి. వాళ్ళకి లేకపోతే ఇంద్ర మానవత్వం మనకు ఉంది కదా, మనం వెళ్ళింగదంపా. అవును మామ, మనం ఇట్లా లెంకినాం అనుకో మనం ఏందో ఊర్లో కూడా తెలుస్తుంది. అయినా మన చెరువు గురించి వాళ్ళకేం తెలుసురా? మనకు తెలుసు. మనమే పోదాం, మనమే లెంకుదాం, వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇద్దాం. అట్లనే సరే, సరేనా? పోదాం. అరుణక్షవం అంటే భయపరా? అరే మాకేమన్నా అదే పైన, మాకు కూడా శవాలంటే భయమే. భయం ఏముంది, ఇంత మంది వేస్తే భయంగా అన్ని అవే పోతాయి. పరి పోదాం పరి, మంది అయితే పోదాం పరి. నన్ను రేయ్, నువ్వు సంచి తీసుకురా పురా. అయినా మన సంజని కూడా శవాన్ని మన సంచులో వేస్తున్నావా? అవులాగాడున్నాడు వీడు. మనం శవాన్ని ఇట్లా గుంజుకొస్తుంటే దాని తలిగి చేపలు, ఎండ్రికాయలు, తాబేలని గడ్డకొచ్చాయారా? అవన్నీ సంచలేదారా? ఆయన ఎండికలు తినారా? నా కూడా తాబేలు పెద్ద నచ్చారా. మనం చేపలు తీసుకుందాం, మన ఇద్దరం ఎక్కువ తీసుకుందాం. ఆయనకి మాత్రం తక్కింత మిగిలిన అనుకో, మోసు పైసలు వస్తాయి. ఎవర్రా మీరు? ఏడిపోతురా? కొనేరే తూ హీరోడ్రా శవాల లింగానికి వచ్చిండా. డ్రెస్ చూసి అర్థమైతే లేదా? ఆచ్మెన్ అనుకుంటా. షేర్లాగా హాస్పిటల్ ఉంటారా? అరే నేను పోలీసోనిరా. నమస్తే సార్. నమస్తే సార్. నువ్వు వెంటనే చెప్పు, నీ ముఖం చూస్తే పోలీసులా కనిపిస్తలేదు సార్ కదరా? నాకు కూడా అనిపిస్తుంది. ఊకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. రే ఎక్కతగా మాట్లాడుతున్నాం రా, తాగిరా? సచిన ఒక్క శవాన్ని 3 రోజులు టైం పడుతుంది. ఎట్లా సార్? నాకు ఒక 3 గంటల టైం, 30 శవాలు తీసాలాగానే. 30 శవాలు ఏడిరా? మీరేమైనా చంపి పడేసిరా? లేదు సార్, ఏదో ఫ్లోలో అయిపోయినా. మేము ఎందుకు చంపుతాం సార్? రే వాడేవాడ్రా గట్ల లెంకుతుండు? చిల్లర గిట్ల ఏమన్నా పడేసుకుంటారా? ఏం లేదు సార్, చిల్లర నాకు చెప్పు. వాని గడ్డగ్రమన్నురా ముందు, మళ్ళా వాడు పోతే వాని లెక్క నీ గురంతా రావాలి. శవం దొరికిందా రా? శవం నిలబెట్టరే అయిపోయిందా? పాపం తగులుతుంది. పండ పెట్టుర్రీ. ఏ సార్, శవం కాదురా, పోలీస్. ఓ సచ్చినోడు పోలీసా? రే ఎంత తాగిరా మీరు? బతికినోడికి సచ్చినోడికి తేడా తెలుసలేదు రానికి? ఓ శవం కాదైతే. నమస్తే సార్. పెద్ద లోతం లేదు సార్ ఇది. తలుచుకుంటే ఈదుకుంటా పోయి అర్ధగంటల శవంలో తీసుకుని వచ్చేస్తా సార్ మామిడి. అరే గీత రాదు కదరా? అరే మీకు ఈత కూడా రాదారా? ఈత రాని చెట్లకి ఎందుకు వచ్చిర్రా? నడురా మీరు, నడు నడు నడు. ఈ అమ్మ ఏడికెంచి వచ్చిర్రా మీరు? పోతాం. ఏదో మానసంతో లెంకుతాం అనుకుంటే అంటుండు. లెంకోర్రి మీరే, పోతాం. 1 2 3 రే ఇవన్నీ నాకు చదవరా పోయి. గది కూడా కావారా? 3 మనం వచ్చి 4 కదా. రే మీరు 4 రారా? ఇంకో నీ ఆడ ముంచి చంపిర్రా? అరే ఆడ దొరికిర్రా, నాకు నా జాబ్ పోతుందిరా నాయన. సార్ సిర్లు దూకుతాడా? కానిస్టేబుల్ సార్ వీళ్ళు 4 వచ్చిరండి సార్. ఇంకో నీ ఆడ ముంచి చంపిర్రు, నా జాబ్ పోతుంది సార్. ఇలా నా జాబ్ పోతుంది సార్. వచ్చింది 3 సార్ ఆ 4 దొరికిండు. అడిగిడే వచ్చేటప్పుడు లిఫ్ట్ అడిగినా కదా, ఎక్కలే. ఏయ్ మీకు లిఫ్ట్ అడగలేదురా, ట్రిపుల్ రైడింగ్ ఉన్నారని ఆపితే ఆగకుండా వచ్చిరా వీళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. మాకు 4 కూడా లెంకి పెట్టింది. అట్లనే ఆ చచ్చిపోయిన కూడా బయటకు తీరు సార్. మీరు చాలా ఇంటెలిజెన్స్ సార్. ఏదో ఒక రోజు పెద్ద కానిస్టేబుల్ అయిపోతారు సార్ మీరు. అవుతారు సార్. సార్ మీరు మంచోళ్ళు సార్. మీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లో ఉంటాయి. బాయ్.
దేశానికి వారసులం.